మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఉదయం 11:35 తదుపరి ద్వాదశి నక్షత్రం జ్యేష్ఠ పూర్తి వర్జం ఉదయం 10:54 నుంచి 12:42 దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:38 అమృత గడియలు రాత్రి 9:41 నుంచి 11:29 రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:47. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను ముందుగా చూసుకున్నట్లయితే ప్రధానిపైనే పీఠముడి కేంద్రం సీజేపీ చర్చలో ప్రతిష్టంభన రాజీనామా చేయాల్సిందేనన్న కాంగ్రెస్ జనతా పార్టీ 24 గంటల్లో చెప్తామన్న మంత్రులు నేడు మళ్లీ చర్చలు 47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసన లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు ₹10 కోట్ల జరిమానా 3 నెలల తీర్పు ప్రశ్నాపత్రాల లీకేజ్పై కొత్త బిల్లుకు కేబినెట్ ఆమోదం సోమవారం పార్లమెంటు ముందుకు ఎన్టీఏలో 47 మందికి ఉద్యోగం నుంచి ఉద్వాసన పని ప్రదేశాలకు సమీపంలోనే ప్లాట్లు అనువైన స్థలాలను గుర్తించండి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాల నియంత్రణకు అవసరమైతే కొత్త చట్టం రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ సీఎం అన్నారు. హైడ్రా కమిషనర్ తీరు మారలేదు అహంకార ధోరణి కనిపిస్తుంది కోర్టు దిక్కన్న చర్యలపై క్షమాపణ చెప్పాల్సిందే అఫిడవిట్ చూశాక ఆర్మీని దింపే విషయాన్ని పరిశీలిస్తామంటూ హైకోర్టు తెలిపింది. విద్యార్థులపై దాడులు ఆపండి అంటూ రాహుల్ గాంధీ అన్నారు. వర్సిటీల తీరుపై మండిపాటు నీట్ వివాదాల మధ్య వందే మాతరం బిల్లు జవాబుదారీతనానికి ఇదే నాంది దీక్ష విరమణపై సోనం వాంగ్చుక్ మోదీ పేరెత్తితే రేవంత్ కు కోపం ఎందుకు యువత మేక్ ఇన్ ఇండియాను కోరితే భాజపా లీక్ ఇన్ ఇండియాని ఇచ్చింది నీట్ పేపర్ లీకేజ్పై రాహుల్ ఢిల్లీలో కొట్లాడితే సీఎం కొడంగల్లో దాక్కున్నారు. భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాడు పేపర్లు లీక్ అయితే కేటీఆర్ రాజీనామా చేశారా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్న అసలు పిటిషనే దాఖలు కాలేదు తిరస్కరించామంటారా ఇది బాధ్యత రాహిత్యం విద్యార్థులపై పోలీసుల దాష్టికం వ్యవహారంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. 21 విచారణకు సమ్మతిచ్చారు. మినీ మాల్దీవులుగా సోమశీల దోమలపెంటలో క్రూయిజ్ విహారం అమ్రాబాద్ అడవులకు కొత్త హంగులు ఏకో టూరిజం అభివృద్ధికి భారీ ప్రణాళికలు ఈవీల జోరుకు రాయితీలే ఇంధనం 1.58 లక్షల వాహనాలు ₹1483 కోట్ల లబ్ధి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించిన రవాణా శాఖ డిసెంబర్ నెలాఖరుతో ముగియనున్న పన్ను రాయితీ ఐపవర్ కమిటీ పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపు పాలమూరు రంగారెడ్డిలో కొత్త నిబంధనలు ఆదేశాలు జారీ చేసిన సిఎస్ మల్లగుల్లాలు పడుతున్న నీటిపారుదల శాఖ. అలాగే సాక్షిలో చూస్తే నిధులు గప్పిన నిప్పు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు డబ్బులు రాకపోవడంతో అంతర్మతనం 10 ఏళ్ల జైలు శిక్ష 10 కోట్ల జరిమానా ప్రశ్నాపత్రాల లీకేజీపై ఇక ఉక్కుపాదమే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం సోమవారం పార్లమెంటు ముందుకు బిల్లు ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్స్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్లో 2024కు సవరణ ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించాల్సిందే రాజీ ప్రసక్తే లేదు బాధిత విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలి ప్రభుత్వ సీజేపీ ప్రతినిధుల మధ్య 2 గంటల పాటు చర్యలు డిమాండ్ల పరిష్కారానికి శనివారం మధ్యాహ్నం డెడ్లైన్ కేంద్ర మంత్రులకు తేల్చి చెప్పిన సీజేపీ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామన్న జేపీ నడ్డా ఎన్టీఏలో 47 మందిపై వేటు అనే వార్తనిచ్చారు రాజీనామాకు కుదరదు తేల్చి చెప్పిన ప్రభుత్వ వర్గాలు అంతర్జాతీయ స్థాయికి సింగరేణిని తీసుకెళ్లాలి పోటీ ప్రపంచంలో సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పక్కా కార్యాచరణ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. కాళేశ్వరంపై కేంద్రానికి నివేదిక అంటూ మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ అన్నారం సుదిల్ల బ్యారేజ్ల భవిష్యత్తు నిర్వహణ కేంద్రం ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని నిరసనకారులపై నజార్ జంతర్ మంతర్ నిరసనకారులను గుర్తించడాన్ని ఢిల్లీ పోలీసులు ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ వాడుతున్నారని నెటిజన్లు అంటున్నారు. కేంద్ర మంత్రి బిట్టు రాజీనామా కేంద్ర రైల్వే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు శుక్రవారం రాజీనామా చేశారు. పోలియో ఉంటే తిరస్కరిస్తారా పోలియోను సాకుగా చూపి సీఎం మామకు బీమా సంస్థ క్లెయిమ్ తిరస్కరించడాన్ని వినియోగదారులు కమిషన్ తప్పుపట్టింది. 3న కర్ణాటకకు సీఎం విజయ్
తమిళనాడు సీఎం విజయ్ 3 కర్ణాటక సీఎంతో సమావేశమై కావేరీ జల వివాదం మేకేదాటు డ్యాంపై చర్చించనున్నారు. ఈవీ నిబంధనలు, ఫెర్టిలిటీ సెంటర్లు పాటించాల్సిన మార్గదర్శకాలు ఏమిటంటే నో మెయిల్ నో మొబైల్. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ఆసక్తికర విశేషాలు. చూర్ జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇల్లు. నగరానికి దూరంగా ఉంటే పేదల ఉపాధికి ఇబ్బందులు వస్తాయి. ఔటర్ లోపల అనువైన ప్రభుత్వ భూములు గుర్తించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరో అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. భారత్పై 10% సుంకాలు, ట్రంప్ తాజా ఆదేశాలు. ముగిసిన తాత్కాలిక సుంకాల గడువు. 60 భాగస్వామ్య దేశాలపైన కొత్త టారిఫ్లు. పైలట్ గన్లు గురిపెట్టారు. పైలట్ గన్ కాల్పులో సాహిల్ గాయపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన. అణిచివేయాలని చూస్తే ప్రభుత్వాన్ని తొక్కేస్తారు. మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితో పెట్టుకున్నారు. బీఆర్ఎస్వి నిరసనలో కేటీఆర్ కేవలం నీట్ పేపర్ లీక్ పైనే కాదు, ఏళ్ల బీజేపీ పాలనపై యువత ఆగ్రహం. లీక్లకు మోదీ సమాధానాలు చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులకు సంపూర్ణ మద్దతు అవసరమైనప్పుడు కేసీఆర్ వస్తారు. రంగనాథ్ కస్టడీకి ఆదేశించే వాళ్ళమే. ఏజీ విజ్ఞప్తితో సమయమానం పాటిస్తున్నామనే హైకోర్టు. పదే పిటిషన్లతో ట్రయల్కు ఆటంకం. వివేక హత్య కేసులో సునీత తీరును తప్పుపట్టిన సిబిఐ ప్రత్యేక కోర్టు. త్రుటిలో చేజారే సిరీస్పై భారత్ గురి. ఎస్యూవీపై పడ్డ బండరాలు దేశాన్ని అస్థిరపరిచే కుట్ర అని చెప్పేసి బండి సంజయ్ అన్నారు. 3 కర్ణాటకకు సీఎం విజయ్. తమిళనాడు సీఎం విజయ్ 3 కర్ణాటక సీఎంతో సమావేశమై కావేరీ జల వివాదం మేకేదాట్ డ్యాంపై చర్చించనున్నారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే ప్రతిపక్షాల నిరసనలతో ముగిసిన పార్లమెంట్ తొలి వారం సమావేశాలు. నీట్ పేపర్ లీకేజీపై చర్చకు కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన ప్రతిపక్షాలు. వందే మాతరం గేయాన్ని అవమానించడం నేరమే. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం దిద్దుబాట. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన. 47 మంది ఉద్యోగులపై వేటు. కొలువల నుంచి శాశ్వతంగా తొలగింపు. వాళ్ళ కొందరిపై సివిల్ క్రిమినల్ చర్యలు. ఎన్టీఏకు మంజూరైన రెగ్యులర్ పోస్టులు. 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. డ్రగ్స్తో రెండోసారి పట్టుబడితే జైలుకే. తప్పుడు వివరాలు వస్తే ఏఐ పట్టేస్తుంది. ధరణి సెట్కు చారు సినిమా నేతృత్వం 1-2 రోజుల్లో ఉత్తర్వులు. పాత అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలు. పోలీసుల తీరుపై విచారిస్తాం. విద్యార్థులను బెదిరిస్తారా? మీకెంత ధైర్యం? జేఎన్యూ ఢిల్లీ వర్సిటీలపై రాహుల్ మండిపాటు. సీఎం మామకు బీమా సంస్థ చుక్కలు. భారత్పై 10% దిగుమతి సుంకం. మరో 16 దేశాలపై కూడా. వెట్టి చాకిరితో తయారైన వస్తువులపై విధింపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి. చట్టాలన్నీ రద్దు చేసి హైడ్రా యాక్ట్ చేయండి. జీవో ద్వారా పుట్టిన హైడ్రాకు అసాధారణ అధికారాల. బంద్ విజయవంతం. హైదరాబాద్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల మూత. పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల తదితర జిల్లాలోనూ తెచ్చుకొని బడులు, కళాశాలలు. బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నం. కరీంనగర్లో విద్యార్థి సంఘాల నేతలు అరెస్టు. త్వరలో ఈపీఎఫ్ఓ 3.0 సార్వత్రిక పింఛన్ పథకం దిశగా కేంద్రం యోచన. గింగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు భరోసా. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే లీకేజ్కి పాల్పడితే 10 ఏళ్ల జైలు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్రం చర్చలు. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఓకే. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన. 47 మంది అధికారులపై వేటు. నీట్ తప్పిదాలకు ముగింపు పలకాలి. దీన్ని ఇలాగే కొనసాగనివ్వలేము. కేంద్రం చేపట్టే ప్రతి చర్యను పర్యవేక్షిస్తాం. సుప్రీంకోర్టు. కోర్టుల ప్రొసీడింగ్స్ రికార్డ్ షేరింగ్ నిషేధం విధింపు. మేక్ ఇన్ ఇండియా కాదిది, లీక్ ఇన్ ఇండియా. విద్యార్థులు కారు అరచకవాదులు. హైడ్రా భయానకం. ఆ పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కమిషనర్కు ఇంత అహంకారం అంటూ హైకోర్టు. మునుగోడులో నీ మురికి కడుక్కో. మక్కల టెండర్లలో కాసుల వర్షం. జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు అని చెప్పేసి వార్తిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ధర చూద్దాం.
Did you know bacteria are the main cause of body odor? Carpe is a new kind of deodorant with 100 hours of sweat and odor control because it kills 99% of odor-causing bacteria. Carpe's triple layer protection shrinks sweat pores, controls wetness, and kills odor-causing bacteria.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలనే చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే 40 ఏళ్లకు ఊరికి బస్సు వచ్చిందట. పెద్ద కొడబ్గల్ పోచారం గ్రామానికి 40 ఏళ్ల తర్వాత బస్సు సౌకర్యం కల్పించడంతో గ్రామస్తుల కష్టాలు తీరాయి. గ్రామస్తుల వినతి మేరకు బాన్స్వాడ డిఎం రవికుమార్ పోచారం తాండా నుంచి పోచారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం, పేరుకే మార్పిడి, జరిగేదే దోపిడీ. మ్యూటేషన్ ముసుగులు అక్రమాలు విచారణ చేపడితే మరిన్ని భూభాగోతాలు వెలుగులోకి వస్తాయి. 5% ఓట్ల ఏరివేత, సార్తో తేలనున్న మృత్యులు, వలస ఓటర్ల లెక్క. దరఖాస్తుల ఆహ్వానం, ఆరోగ్యప్రదాయిని ఈ సంజీవని సత్ఫలితాలు ఇస్తున్న వీడియో కాల్ వైద్యం వినియోగించుకుంటే పేదలకు వరం. అనర్హులకు బియ్యం, ఖజానాకు కన్నం. అధికారుల నిర్లక్ష్యంతో ఆర్థిక భారం, ప్రాసనంగా బోగస్ కార్డుల తొలగింపు. రథం లాగితే పుణ్యమట, జగన్నాథుడి కృపతో జన్మ ధన్యమట. ఆ వార్తనిచ్చారు. గో సంరక్షణే ధర్మ పరిరక్షణ చాగంటి తెలిపారు. నేడు హైకోర్టు న్యాయమూర్తుల రాక. నిజామాబాద్కు శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి మాధవిదేవి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ గాదె ప్రవీణ్ కుమార్ రానున్నారు. రాజీవ్ యువ వికాసం ఎప్పుడు? ఏడాదిన్నరగా ఎదురుచూపులు, నిరాశలో నిరుద్యోగులు. అడుగంటిన రామడుగు ప్రాజెక్టు, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్. సమస్యల పరిష్కారానికి హామీ. మహంకాళి అమ్మవారికి ఆహారం సమర్పణ. కేటీఆర్ జన్మదిన వేడుకలు. దళితులకు 15% రిజర్వేషన్లు అమలు చేయాలి. అడవులెంతో సురక్షితం, అక్రమార్కులతోనే సవాలు. అటవీశాఖ ఉద్యోగులు మనోగతం. ఆశ్రయం లేక బిక్కుబిక్కుమంటూ పురపాలికల్లో అభాగ్యులకు తప్పని ఇబ్బందులు. వానాకాలంలో షెల్టర్లు ఏర్పాటు చేస్తేనే ప్రయోజనం. తేవివి బంద్ విజయవంతం. ఎలనినోపై అవగాహన కల్పించాలి. ట్రస్ట్ సహకారం, పేదలకు ఆరోగ్యం. ప్రతి నెల శిబిరం, ఉచితంగా మందులు. 2 ఇళ్లలో చోరీ అంటూ వార్తనిచ్చారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంపునకు కృషి. ఆర్మూర్ నియోజకవర్గంలో చివరి దశకు సార్ ప్రక్రియ. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. డిఎంహెచ్ఓ రాజశ్రీ తెలిపారు. ప్రతి ఒక్కరి ఓటు కాపాడదాం. నేతల మధ్య విభేదాలు లేవు. సాక్షితో డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి. వైభవంగా జగన్నాథ్ రథోత్సవం. గోవు లేకుండా ధర్మమే లేదు. ధర్మం, దైవం, గోవు వేరు కాదు. గో సంరక్షణ గొప్పదనాన్ని ప్రకటించేందుకు వెంకటేశ్వర స్వామి అవతరణ. గోవుల సంరక్షణ మనందరి బాధ్యత. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. సర్దుబడి ఉపాధ్యాయులు అడ్జస్ట్మెంట్కు కసరత్తు. జిల్లాలో 29 మందితో జాబితా సిద్ధం. కలెక్టర్ వద్దకు చేరిన ఫైల్. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి. డిఏఓ వీరస్వామి తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి. ట్రైనింగ్ కలెక్టర్ సురేష్ తెలిపారు. కాలేజీలో సివిల్ పనులు పూర్తి చేయాలి. డిఐఈఓ రవికుమార్. పంటల మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నాం. సిఎస్ సంజయ్ జార్జితో వీసీలో అదనపు కలెక్టర్ భుజంగరావు. ఏకరూప దుస్తులు అందేలా చర్యలు. నేడు రేపు హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన. సాగర్ కట్టపై నిర్లక్ష్యపు మొక్కలు. జలసిరితో జత కడదాం. జిల్లాలో భూగర్భ జలాలకు జీవం పోద్దాం. 100% సబ్సిడీతో 6 రకాల రీఛార్జ్ నిర్మాణాలకు అధికారుల శ్రీకారం. విబీజీ రామ్జీ పథకంతో అనుసంధానం. ఎలనినో ముప్పు వేళ సంజీవనిల జలసిరి కార్యక్రమం. తేజ్ జర్నలిజం విభాగంలో వీడ్కోలు సంబరం. ఆ వార్తనిచ్చారు. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే కారును ఢీకొన్న ఆటో, 2 గాయాలు. ధర్మారం బిల్లో చోరీ, 3 సార్లు కారులో వచ్చి దొంగతనం. పోగొట్టుకున్న ఫోన్లు అందజేద్దాం. వెల్డింగ్ మిషన్ల చోరీ, నిందితుల అరెస్ట్. నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్, 3 నిందితుల అరెస్ట్. పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలి. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వైద్య విధాన పరిషత్కు కమిషనర్ను నియమించాలి. మొదటి పండగ తొలి ఏకాదశి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. నేడు ఘనంగా జరుపుకోనున్న ప్రజలు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి స్థలం అప్పగింత. ఇవి సాక్షుల వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే టీచర్ల ట్రైనింగ్లో చేతివాటం, శిక్షణ పేరుతో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు. ₹210 భోజన బడ్జెట్ ఉన్న నాసిరకం వసతులపై ఉపాధ్యాయుల అసంతృప్తి. విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన నోట్బుక్స్ను శిక్షణలో పంపించడంపై వివాదం. స్టేషనరీకి ₹30 కేటాయించిన నాణ్యత లేని సామాగ్రి అందిస్తున్నారని విమర్శలు. ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదులున్న చర్యలకు వెనుకాడుతున్న విద్యాశాఖ. 27న నిధి అఫ్కెనికత్. తొలి ఏకాదశి శుభాల రాశి. నేటి నుంచే విష్ణుమూర్తి యోగ నిద్ర. ఆలయాలు ప్రత్యేక ఏర్పాట్లు. ధర్మదైవమే గోమాత. గో ఆదరణ అత్యంత పుణ్యదాయకం. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. మనబడి తడబడి. కమ్మర్పల్లి మండలంలోని బడుల్లో అభివృద్ధి పనులు నిలిపివేత. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు పట్టించుకునే అధికారులు. ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలి. కంది, పెసర, మినుము పంటలు వేసుకోవాలి. నాట్లు వేసిన రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి తెలిపారు.
నీట్ నిరసనతో ప్రశాంతంగా విద్యా సమస్యల బంద్, స్వచ్ఛందంగా పాల్గొన్న కాలేజీలు, స్కూళ్లు, ప్రశాంతంగా సాగిన బంద్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్, విద్యార్థి సంఘాల ర్యాలీలు, నిరసనలు, పేపర్ లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు. సేవా కార్యక్రమాలతో కేటీఆర్కు బర్త్డే విషెస్, జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల సేవా కార్యక్రమాలు, రోగులు, విద్యార్థులకు పండ్లు, నోట్బుక్స్, రక్తదానంతో వేడుకలు. సీజనల్ వ్యాన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, రహదారులపై గుంతలను పూర్తి చేయాలి. డిపిఓ శ్రీనివాస్. ఆసుపత్రిని సందర్శించిన ఎంపీఓటి ఎస్సీఓటి బృందం. నాయన మనోహరంగా జగన్నాథ రథయాత్ర. కళాశాలలో సివిల్ పనులను వెంటనే పూర్తి చేయాలి. నేడు భీమ్గల్కు హైకోర్టు న్యాయమూర్తుల రాక ఆవార్తనిచ్చారు. ప్రహారీ లేఖ అవస్థలు తప్పక మనబడి తడబడి. పుష్కర ఏర్పాట్లపై సమీక్ష బోధన్. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే మధ్యాహ్న భోజనం ప్రకటనలకి పరిమితం, కళాశాలలో భోజనం పెడతామన్న ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 నెలలైన అమల్లో విఫలం. సర్కార్పై విద్యార్థి సంఘాలు ఆగ్రహం. హ్యాపీ బర్త్డే రామన్న. నిరాడంబరంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, రక్తదానం, పండ్లు, నోట్బుక్లు పంపిణీ. వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల కేంద్రం దిష్టిబొమ్మల దహనం. బాన్స్వాడ మున్సిపల్లో కీలక పోస్టులు ఖాళీ, వేధిస్తున్న సిబ్బంది కొరత. పాలనపై తీవ్ర ప్రభావం, ప్రజలకు అందని సేవలు వెంటనే భర్తీ చేయాలని పట్టణవాసుల డిమాండ్. నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్, అప్పులు తీర్చుకోవడానికి కుట్ర, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుగుతాం. చూస్తూనే ఉండండి మీ K6.